బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆ ఇంట గృహప్రవేశ వేడుక జరుగుతుంది. బంధుమిత్రుల రాకతోటి ఆ ప్రాంతం అంతా కోలాహలంగా ఉంది. అంతలోనే ఊహించని విషాదం ఆ ఇంటిని ముంచెత్తింది. ఫోటో దిగుతున్న సమయంలోనే ఓ మహిళ గుండెపోటుతోటి ప్రాణాలు కోల్పోవడంతో వేడుక కాస్త విషాదంగా మారింది. ఖమ్మంలోని 3 టౌన్ ప్రాంతానికి చెందిన సుష్మిత తన బంధువుల ఇంట్లో జరుగుతున్న గృహప్రవేశ వేడుకకు హాజరైంది. వేడుకలో భాగంగా అందరితో కలిసి సరదాగా గడుపుతూ ఆ జ్ఞాపకాలను పదిలపరుచుకునేందుకు ఫోటో దిగుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆమెకి ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయింది. కుప్పకూలిన సుష్మితను చూసి బంధువులు షాక్కు గురయ్యారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లుగా ధృవీకరించారు. నిన్నటి వరకు తమ మధ్య తిరిగిన యువతి ఇలా క్షణాల్లో కలముందే ప్రాణాలు కోల్పోవడంతో సుష్మిత కుటుంబ సభ్యులు బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ విషాద ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లను అందిస్తారు. ఉపేందర్, శేఖరి వేడుకల్లో అందరితో కలిసి సరదాగా గడిపిన ఆమె ఫోటో దిగే అనంత లోకాలకైతే ఒక్కసారిగా వెళ్లడంతో అక్కడ విషాదం అయితే నెలకొంది. ఇక ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్ చెందినటువంటి బొమ్మ సుస్మిత ఇక పుట్టకోటలోని తన బంధువుల గృహప్రవేశ వేడుకకి అయితే హాజరైంది. వేదికపై దంపతులు శుభాకాంక్షలు తెలుస్తూ ఫోటో దిగుతున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే సుస్మిత గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇక గత కొంతకాలంగా ఆమె గుండెకు సంబంధించినటువంటి సమస్యతో కూడా బాధపడుతున్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇటీవల సంబంధించిన ఆకస్మిక గుండెపోటు మరణాలను పరిశీలిస్తే ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండా కూడా మరణిస్తున్నట్లయితే ఎక్కువగా డాక్టర్లు అయితే చెప్తున్నారు. సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు ఛాతీలో విపరీతమైన నొప్పి, గుండె, అదేవిధంగా గొంతులో మంట, ఇటువంటి లక్షణాలు అయితే ఏర్పడతాయి. అయితే 40% మంది ఈ లక్షణాలు ఏమి లేకుండానే గుండెపోటుకు అయితే గురవుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దాదాపు 15% మంది మాత్రమే జన్యుపరమైన సమస్యలతో కూడా చనిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ అయితే చాలా మంది బీపీ, షుగర్ ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉంటున్నారని, ఆహార నియంత్రణ లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్లనే, వ్యాయామం లేకపోవడం, ఇది ధూమపానం కూడా చేయడం వల్లనే ఇట్లాంటి సమస్యలు కొంతెచ్చుకుంటున్నారని చెప్పేసి అయితే వైద్యులు అయితే చెప్తున్నారు. ఈ కారణాలతో ఆకస్మిక గుండెపోటు కేసులు అయితే పెరుగుతున్నాయి. ఇక ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో గుండెపోటు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ సరదాగా తమతో ఉన్నటువంటి ఏదైతే సుస్మిత ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోవడం మాత్రం అక్కడ విషాదం నెలకొందనేది మనం చెప్పుకోవచ్చు. తమతో సరదాగా గడుపుతున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఫోటో దిగే క్రమంలోనే ఆమె గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆమె వైద్యుల వద్దరికి అంటే వైద్యుల దగ్గరికి కూడా తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లయితే చెప్తున్నారు. ఇంకా సరదాగా గడుపుతున్నటువంటి వారు ఇలా చనిపోవడం ఏంటని చెప్పేసి వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సుస్మిత మరణం పట్ల కూడా అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటువంటి సరదాగా అంటే సరదాగా గడుపుతున్న క్షణంలో కావచ్చు, అదేవిధంగా అటు డీజేలు అటువంటి వాటి వల్ల కూడా కొంత ఈ గుండెపోటు సంభవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా ఏదైతే కోవిడ్ తర్వాత కూడా ఇటువంటి సమస్యలు ఎక్కువగా ప్రబలుతున్న పరిస్థితి ఉంది. అయితే కోవిడ్ తర్వాత గుండె సమస్యలు పెరిగాయని వైద్యులు కూడా నిర్ధారిస్తున్నారు. కోవిడ్ బారిన పడిన వారిలో ఈ వ్యాక్సిన్లు వేయించుకున్న కొద్ది మందిలో గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. మరోవైపు కోవిడ్ సమయంలో కూడా అధిక మోతాదులో స్టెరాయిడ్లు ఉపయోగించడం వల్ల కూడా పెద్ద సమస్యగా మారిందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. ఇక స్టెరాయిడ్ తీసుకున్న వారికి షుగరు, బీపీ వంటి సమస్యలు వచ్చాయని చెప్పేసి ఈ విషయం తెలియక చాలా మంది ఎప్పటిలాగానే సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇలాంటి వారిలో రక్తం చిక్కగా మారి అకస్మాత్తుగా గడ్డకట్టి ఇటువంటి పరిస్థితులు తాపరిస్తాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటువంటి సరదాగా గడుపుతున్నటువంటి సుస్మిత కావచ్చు, మరికొంతమంది కావచ్చు, ఇలా ఆకస్మిక మరణాలు సంభవించడంపై మాత్రం జిల్లా ప్రజానికం మాత్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సుస్మిత సరదాగా ఉంటూ ఫోటో దిగుతున్న క్రమంలో చనిపోయిన వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.